గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ఫ్లిక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మీరు కనుక ల్యాప్టాప్ కొనాలని చూస్తుంటే కనుక ఈ వీడియో మీకోసమే. మీరు ఒక మంచి ల్యాప్టాప్ చూస్ చేసుకోవాలంటే ఎటువంటి స్పెసిఫికేషన్స్ చూడాలి అనేది ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చూస్తే కనుక మీరు ఒక బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ల్యాప్టాప్ అయితే తీసుకుంటారనమాట. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. గైస్, మనం ఫస్ట్ థింగ్ ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటే ఒక 5 కేటగిరీస్గా డివైడ్ చేసుకోవాలి. ఈ 5 కేటగిరీస్ మనం క్లియర్గా చూసుకుంటే కనుక మీరు ఒక బెటర్ ల్యాప్టాప్ అయితే చూస్ చేసుకోగలరు. సో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ప్రాసెసర్ అనమాట. మెయిన్ హార్ట్ ఆఫ్ ది ల్యాప్టాప్ వచ్చేసి ప్రాసెసర్. ప్రాసెసర్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి రైజెన్, ఒకటి ఇంటెల్. సో ఈ రెండిట్లో ఏది బెటర్ అంటే రెండు ఈక్వల్గానే ఉంటాయి, బట్ మీరు చూస్ చేసుకునే బట్టి ఉంటుంది. మీ రియల్ టైం పెర్ఫార్మెన్స్ని, మీ రియల్ టైం ఎక్స్పీరియన్స్ని బట్టే మీరు ఏ ప్రాసెసర్ చూస్ చేసుకోవాలనేది మీరే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ థింగ్, ఈ ప్రాసెసర్లో మనకి చాలా టైప్స్ ఉంటాయి అన్నమాట. సపోజ్ మీకు చెప్తాను చూడండి. ఒక ఇంటెల్ అయినా సరే, రైజెన్ అయినా సరే, మీకు ప్రాసెసర్లో 5 కేటగిరీస్ ఉంటాయి. ఇంటెల్ అయినా, రైజెన్ అయినా సరే. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి యూ, పి, హెచ్, హెచ్ఎస్, హెచ్ఎక్స్ అనమాట. సో మీరు ఒక ప్రాసెసర్ని చూసేటప్పుడు మీకు చివరిలో ఒక ఆల్ఫాబెట్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక యూ అని, పి అని, హెచ్ అని, హెచ్ఎక్స్ అనేది, హెచ్ఎస్ అనేసి ఉంటుంది. సో ఇదేంటంటే, సో యూ అంటే ఏంటంటే మీకు అండర్ పెర్ఫార్మెన్స్ అనమాట. ఈ ఈ ఈ ప్రాసెసర్లో ఏమవుతుందంటే మనకి ఎక్కువ బ్యాటరీ లైఫ్ వస్తుంది అండ్ మనకి పెర్ఫార్మెన్స్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. ఎవరికైతే బేసిక్ టాస్క్ చేస్తుంటారో వాళ్ళకైతే ఈ ప్రాసెసర్ బెటర్ అనమాట. అండ్ నేను హెవీ వర్క్స్ చేయను, చిన్న చిన్న వర్క్స్ చేస్తాను అనుకుంటే ఈ ప్రాసెసర్ని చూస్ చేసుకోండి. ఒకవేళ నెక్స్ట్ థింగ్ వచ్చేసి పి అనమాట. ఈ పి అంటే మనకి పెర్ఫార్మెన్స్ ల్యాప్టాప్ అనమాట. అంటే ఒక బ్యాలెన్స్ అండ్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. అంటే యూ కన్నా కొంచెం బెటర్ అప్గ్రేడ్ అనమాట. ఇది వచ్చేసి మనం హెవీ గేమ్స్ ఆడలేం, బట్ మీడియం పెర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బేసిక్ టాస్క్ అండ్ మల్టీ టాస్కింగ్ కూడా ఈ ప్రాసెసర్లో చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ హెచ్ వచ్చేసి, హెచ్ అంటే హై పెర్ఫార్మెన్స్ అనమాట. అంటే మనం మల్టీ టాస్క్ చేసుకోవచ్చు, గ్రాఫిక్ డిజైనింగ్ చేసుకోవచ్చు, మనం మిషన్ లెర్నింగ్ మోడల్స్ని ట్రైన్ చేసుకోవచ్చు. ఇది నెక్స్ట్ వచ్చేసి హెచ్ఎస్ అనమాట. హెచ్ఎస్ అంటే ఇది సిమిలర్ లైక్ హెచ్ అనమాట, బట్ కొంచెం ఎనర్జీ ఎఫిషియెంట్ ప్రాసెసర్ అనమాట. అంటే మనకి బ్యాటరీ లైఫ్ అనేది కొంచెం ఎక్కువగా వస్తుందన్నమాట మనకి హెచ్తో పోల్చుకుంటే. సో ఇందులో కూడా మనం హెచ్లో ఏమైతే చేస్తామో ఈ హెచ్ఎస్లో కూడా మనం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి హెచ్ఎక్స్ అనమాట. ఇది మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ అనమాట. ఇది డెస్క్టాప్ లెవెల్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇది గేమింగ్ చేసుకోవచ్చు, ఎడిటింగ్ చేసుకోవచ్చు. మీ ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరైనా డెస్క్టాప్ తీసుకునేటప్పుడు వాళ్ళ స్పెసిఫికేషన్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే హెచ్ఎక్స్ అండ్ హెచ్ఎస్ అని ఉంటాయన్నమాట. సో మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇది హై ఎండ్ పెర్ఫార్మెన్స్ ప్రాసెసర్ అనమాట. ఇవి వచ్చేసి మీకు ఎక్కువ పవర్ తీసుకుంటా ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఇస్తాయన్నమాట. సో ఫస్ట్ మీరు మీ ప్రిఫరెన్స్ బట్టి మీరు ఏ ప్రాసెసర్ తీసుకోవాలనేది సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ థింగ్ వచ్చేసి ర్యామ్ అండ్ స్టోరేజ్ అనమాట. మీకు ఫస్ట్ థింగ్ ల్యాప్టాప్ కొనిన తర్వాత ర్యామ్ ఏం చూస్ చేసుకోవాలనుకుంటే మినిమం 8 GB నుంచి 16 GB నుంచి మీరు ఎంతైనా చూస్ చేసుకోవచ్చు. మీరు బేసిక్ టాస్క్ చేస్తాననుకుంటే 8 GB ఆర్ 16 GB ఇనఫ్. 8 GB ఇనఫ్ గైస్. మీరు ఒకవేళ ఏమైనా గ్రాఫిక్ డిజైనింగ్ చేస్తామనుకుంటే కనుక 16 GB నుంచి 32 GB గేమ్స్ ఆడుకుంటామనుకుంటే 16 నుంచి 32 GB వరకు మీరు ఎంతైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి స్టోరేజ్ టైప్ 512 GB SSD ఉంటుంది కదా. సో ఇది వచ్చేసి మీకు హెచ్డిడి అండ్ SSD 2 టైప్స్ ఉంటాయన్నమాట. సో మీరు ఇక్కడ హెచ్డిడి తీసుకుంటే కనుక లోవర్ రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ ఉంటాయి. మీరు ల్యాప్టాప్ అనేది చాలా స్లోగా అవుతుందన్నమాట. అండ్ SSD తీసుకుంటే కనుక నేనైతే SSD ప్రిఫర్ చేస్తాను. మీ ల్యాప్టాప్ అనేది పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుందన్నమాట. SSD తీసుకుంటే చాలా ఫాస్ట్గా కూడా ఉంటుంది. మీకు 512 GB అనేది ఇనఫ్ అనమాట. మీరు 1 TB తీసుకుంటే అది మీ చాయిస్ గైస్. మీకు ఎక్కువ స్టోరేజ్ కావాలనుకుంటే కనుక మీకు 1 TB అనేది ఇనఫ్ గైస్. మీలోనే ఇంకోటి ఏంటంటే గ్రాఫిక్ కార్డ్ ఉంటుందన్నమాట. అంటే గ్రాఫిక్ కార్డ్ అంటే మీరు ఒకవేళ గేమర్స్ కానివ్వండి, లేదన్నా మీరు ఎడిటింగ్ చేస్తారు, మీరు ఎడిటింగ్ గేమ్స్ ఆడతాం అనుకుంటే మీరు ఈ గ్రాఫిక్ కార్డ్ని చూస్ చేసుకోవాలి. నేను ఎటువంటి గ్రాఫిక్ కార్డ్ చూస్ చేసుకోవాలి కూడా చెప్తాను. చాలా టైప్స్ ఉన్నాయి మార్కెట్లో. 2050, 3050, 4050
4060, 4070 అనేవి మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. నేను చూస్ చేసుకుంటానంటే 3060 నుంచి 3060 నుంచి చూస్ చేసుకోండి. ఎందుకంటే ఇది లేటెస్ట్ జనరేషన్ ప్రాసెసర్ అనమాట. 2050 వచ్చేసి చాలా ఓల్డ్ జనరేషన్ గ్రాఫిక్ కార్డ్ అనమాట. ఎవరో చూస్ చేసుకోకండి దయచేసి. ల్యాప్టాప్ జనరేషన్ కూడా చూస్ చేసుకోండి. 12th జనరేషన్ అండ్ 13th జనరేషన్ చూస్ చేసుకోండి. ఎందుకంటే 12th జన్ 13th జనరేషన్ ప్రాసెసర్ జనరేషన్ ల్యాప్టాప్స్ అనేవి మనకి కొత్త ఫ్యూచర్స్ అనేవి యాడ్ చేస్తారనమాట. సో ఇందులో న్యూ ఫ్యూచర్స్ అన్నీ కూడా మనం ఈ ల్యాప్టాప్స్లో మనం చూడొచ్చు అనమాట. సో దీన్ని బట్టి మీరు ఏ ర్యామ్స్ చూస్ చేసుకోవాలి అండ్ ఏ గ్రాఫిక్ కార్డ్ చూస్ చేసుకోవాలని తెలిసింది కదా. నెక్స్ట్ కేటగిరీ స్క్రీన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అనమాట. సో స్క్రీన్ కనుక మనం మీకు స్క్రీన్ చూసుకుంటే స్క్రీన్ మీకు ఒక పోర్టబిలిటీ కావాలనుకుంటే కనుక మీరు ఎక్కడికైనా క్యారీ చేయాలి, మీరు ఎక్కడైనా బ్యాగ్లో ఈజీగా పెట్టుకోవాలనుకుంటే 14 ఇంచెస్ అయితే 13 to 14 ఇంచెస్ అనేది ఇనఫ్ అనమాట. అండ్ డిస్ప్లే క్వాలిటీ వచ్చేసి 1080p నుంచి 4K OLED ల్యాప్టాప్ కూడా తీసుకోవచ్చు. మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఒకవేళ వీడియో ఎడిటర్ కానివ్వండి లేదా గేమర్ కానివ్వండి గేమర్స్ అయితే మీకు 15 ఇంచెస్ ఉంది, 16 ఇంచెస్ తీసుకోండి, మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ చూస్తే కనుక ప్లాస్టిక్ చూస్ చేసుకోవచ్చు అండ్ మెటల్ బాడీ కొంచెం చూస్ చేసుకోవచ్చు. మెటల్ బాడీ కొంచెం ప్రైజెస్ ఎక్కువైతే ఉంటాయి. మీ బడ్జెట్ బట్టి మీరు చూస్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, మీ ల్యాప్టాప్లో యాంటీ గ్లేర్ ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా సరే లైట్కి ఆపోజిట్గా వర్క్ చేసేటప్పుడు లైట్ రిఫ్లెక్షన్స్ అనేవి మీ డిస్ప్లేలో పడకుండా చూసుకోండి. ఇది కూడా మీరు డిస్ప్లే చూసేటప్పుడు చూసుకోండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. బ్యాటరీ లైఫ్ అండ్ పోర్టబిలిటీ. సో మనకు చూసుకుంటే బ్యాటరీ లైఫ్ అనేది మీకు ఎంత ఎక్కువగా కావాలనుకుంటే కనుక అంత బ్యాటరీని తీసుకోవాల్సి ఉంటుంది. సో మీరు చూస్ చేసుకోవాలనుకుంటే 54 Wh నుంచి 74 Wh to 84 Wh వరకు మీరు చూస్ చేసుకోవచ్చు. మనకి Wh పెరుగుతూ ఉండి మనకి బ్యాటరీ పెర్ఫార్మెన్స్ అనేది ఎక్కువగా రావడం అయితే జరుగుతుందన్నమాట. సో మీ యూసేజ్ బట్టి మీరు తీసుకోండి. మీరు బేసిక్ యూసేజ్ చేస్తాననుకుంటే కనుక 54 Wh నుంచి 60 Wh అయితే మోర్ దెన్ ఇనఫ్ గైస్. అండ్ మీరు ఒకవేళ గేమింగ్ కనుక ఎడిటింగ్ ప్రొఫెషనల్ వర్క్ చేస్తుంటే కనుక 74 Wh నుంచి 80 Wh అయితే మీకు చాలా బెస్ట్ అని చెప్పేసుకోవచ్చు. ఫైనల్ కేటగిరీ వచ్చేసి మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. మీరు ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటే మీ బడ్జెట్ గైస్. మీరు ఏ బడ్జెట్లో ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే ప్రైస్ బట్టి మనకి స్పెసిఫికేషన్స్ అనేవి వేరే అవుతూ ఉంటాయి అన్నమాట. ఏ కేటగిరీలో ఏ ప్రైస్లో ఏ ల్యాప్టాప్స్ తీసుకుంటే బాగుంటుంది అనేది నేను చెప్తాను చూడండి. ఒకవేళ 50,000లో చూస్తుంటే కనుక మీరు స్టూడెంట్ ల్యాప్టాప్స్ తీసుకోవడం బెటర్. అండ్ స్టూడెంట్ ల్యాప్టాప్స్ అంటే UNPH ప్రాసెసర్ని తీసుకోవచ్చు. సో ఇది చాలా బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటాయన్నమాట. మీరు స్టూడెంట్ కాబట్టి మీరు బేసిక్ కోడింగ్ చేసుకోవచ్చు అండ్ బేసిక్ ఫోటోషాప్ కానివచ్చు లేదన్నా ఏదైనా వెబ్ బ్రౌజింగ్ మల్టీటాస్కింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. 50 to 55,000 అనేది ఇనఫ్ అనమాట. ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో ఒకవేళ మీరు క్రియేటివ్ సైడ్ కనుక మీరు ఫోటోషాప్ చేస్తాం, మేము హై అండ్ మోడల్స్ని ట్రై చేస్తాం, ఏఐ వర్క్స్ చేస్తూ ఉంటాం అనుకుంటే కనుక మీరు ఒక 60 to 70,000 వరకు 70-80,000 వరకు పెడితే కనుక మీకు మోర్ దెన్ ఇనఫ్ ల్యాప్టాప్స్ అయితే మీకు దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ మీకు HX పెర్ఫార్మెన్స్ ల్యాప్టాప్స్ కూడా దొరుకుతాయి. బట్ కొన్ని కాంప్రమైజెస్ ఉంటాయి. మనం ప్రైస్ బట్టి అయితే మనకు కాంప్రమైజెస్ అయితే ఉంటాయన్నమాట. ఒకవేళ మీరు కనుక గేమర్స్ అండ్ ప్రొఫెషనల్ వీడియో ఎడిటర్స్ అనే కనుక్కుంటే కనుక 80 నుంచి మీరు ఎంతవరకైనా పెట్టవచ్చు అనమాట. మీరు మనీ పెరుగుతూ ఉండి మనకి ప్రైస్ పెరుగుతూ ఉండి మనకి పెర్ఫార్మెన్స్ అయితే పెరుగుతూ ఉంటుందన్నమాట. మీరే చూస్ చేసుకోండి ఎటువంటి బడ్జెట్లో మేము ల్యాప్టాప్ని అయితే తీసుకోవాలని చెప్పేసి సో ఇది వీడియో వచ్చేసి ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటే కనుక ఈ చెప్పిన కేటగిరీస్ కనుక మీరు పర్ఫెక్ట్గా చూసుకున్నట్టయితే మీకు ఒక బెటర్ ల్యాప్టాప్ అనేది మీరు చూస్ చేసుకోగలరు. సో వీడియో చూశారు కదా, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కనుక ఎవరైతే ల్యాప్టాప్ కొనాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మోస్ట్ హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లవ్ యూ గైస్.